సదన్ మండలిలో నేను ఒంటరిగా వెళ్తున్నా, తిరిగి వచ్చేటప్పుడు ఒక శక్తిగా వస్తా అని చెప్పి మాట్లాడాను. అందులో మాట్లాడుకుంటూ తనను ఒంటరి చేసి అందరు నా పైన కక్ష కట్టి నన్ను పార్టీ నుంచి అంత దూరం చేసిండ్రు అని చెప్పి దానిపైన అంటే కొన్ని అంశాల పరంగా చూస్తే కవిత గారు ఒంటరి అయ్యారని నాకు ఫీల్ అవుతుంది. కానీ ఒక స్ట్రాటజీ ప్రకారమే కవిత గారు పోరాటం కావచ్చు, కవిత గారు డే 1 నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి గమనిస్తే హరీష్ రావు గారికి కవిత గారికి కొంత విభేదాలు రావడం జరిగింది పొలిటికల్గా. హరీష్ రావు గారి నాయకత్వంలో కవిత గారు పనిచేయడానికి సిద్ధంగా లేరు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ హరీష్ రావు గారిని టార్గెట్ చేయడం వల్ల ఖచ్చితంగా అటు కేటీఆర్ గారికి మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళే చేయిస్తున్నారు అన్న ఫీలింగ్ కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కవిత గారు బయటకు వస్తేనే మంచిది అన్న ఫీలింగ్లో ఉన్నారు. రాజీనామా చేయడంతో పాటు ప్రధానంగా ఆమెకు ఏదైతే లిక్కర్ అంశం మీద కేసు అయిన తర్వాత ఆమె ఎక్కువగా ఎమోషనల్ అవ్వడం కోసం బీజేపీ పార్టీని ప్రధానంగా పోరాటం చేయాలని ఆమె కోరుకుంది. కానీ బీఆర్ఎస్ పార్టీలో బీజేపీని టార్గెట్ చేసే పరిస్థితులు లేవు. ఇది మెయిన్ ప్రధాన పాయింట్ ఏంటంటే కవిత గారికి లిక్కర్ అంశం మీద బీజేపీ పార్టీ మీద ఆమెకు ఏదైతే ఇబ్బంది కలిగారో ఖచ్చితంగా బీజేపీ పార్టీని బలంగా ప్రశ్నించాలని భావించారు. కానీ ఆ రకమైన వాతావరణం బీఆర్ఎస్ పార్టీలో లేదు. అది హరీష్ రావు గారి వల్ల లేదు అన్న ఆమె ఫీలింగ్, అది కానివ్వట్లేదు అన్న ఫీలింగ్. కాబట్టి ఖచ్చితంగా బయటకు వచ్చి హరీష్ రావు గారి మీద క్వశ్చన్ చేస్తూ, అదేవిధంగా కేసీఆర్ గారిని ఎప్పుడైనా ఏమైనా అంటే కూడా ఖచ్చితంగా కవిత గారు వాళ్ళ నాన్నగారిని కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఆమె ఒక స్ట్రాటజీ ప్రకారంగా ముందుకెళ్తారు. సో ఆమె ఎమోషనల్లో ఒక అర్థం ఉంది, ఆమె ఎమోషనల్లో కూడా వాస్తవం ఉన్న విషయం. అంటే పొలిటికల్గా ఆమెకున్న ప్రియారిటీ ఆమెకు ఉంది, కాకపోతే పార్టీలో ఆమెకి సరైన ప్రియారిటీ లేదని ఫీల్ అవుతుంది. చెప్పండి. సో అది అంటే కవిత గారు అదేవిధంగా రాజీనామా కూడా చేశారు. 4 నెలల క్రితం రాజీనామా చేశారు. మండల చైర్మన్ గారిని కూడా అడిగారు రాజీనామా మమ్మల్ని ఆమోదం తెలపండి అని. ఒకవేళ కనుక ఆమోదం తెలిపితే ఖచ్చితంగా ఆమె మళ్ళీ ఎమ్మెల్సీ కాబట్టి మళ్ళీ ఏమైనా కాంగ్రెస్ పార్టీతో టైఅప్ అయ్యి ఆమె మళ్ళీ ఎమ్మెల్సీ అవుతారా, లేదంటే ఇంకా ఎమ్మెల్సీ పదవి పోయింది కాబట్టి పార్టీ పెట్టచ్చా అని అదొక అంశం. కాబట్టి పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయి. లేదు పార్టీ పెట్టడం వల్ల టఫ్ వాతావరణం ఉంటుంది, ఇప్పుడున్న స్ట్రెంత్ కానీ కెపాసిటీ కానీ సరిపోదు అన్న ఫీలింగ్ ఆమె ఫీల్ అవుతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే ప్రజా సమస్యల మీద కవిత గారు కేవలం ఇంతవరకు మనం పోరాడింది ప్రాంతీయ అంశాల మీద, ఇప్పుడు ప్రజా అంశాల మీద పోరాడుతాం కాబట్టి ప్రజా అంశాల మీద కలుపుకొని మనం ముందుకెళ్ళొచ్చు అని ఆమె ఎక్కువ ఫీల్ అవుతుంది. హరీష్ రావు గారిని టార్గెట్ చేయడం, కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలు కూడా ఆమె ఖండించడం. సో కేసీఆర్ గారికి నేనే ప్రధానమైన, అంటే కేటీఆర్ గారు మాట్లాడకపోయినా హరీష్ రావు గారు మాట్లాడకపోయినా నేను కేసీఆర్ గారిని ఎవరైనా టార్గెట్ చేస్తే వాళ్ళ తరఫున క్వశ్చన్ చేయడానికి నేను ఉన్నాను అన్నట్టుగా కవిత గారి వ్యవహార శైలి అంతా ఉంది. సో కవిత గారికి పొలిటికల్గా ఎదగడానికి, కవిత గారు పొలిటికల్గా వెళ్ళడానికి ఒక పార్టీ అయినా ఉండాలి, లేదంటే ఆమె కాంగ్రెస్ పార్టీలోనే జాయిన్ అవ్వాలి. ఏదైతే ఆమె ఎమోషనల్ అవుతున్నారో ఎమోషనల్లో కొన్ని ఏదైతే బీజేపీ పార్టీ మీద పోరాడాలి అని అనుకున్నారు, లెక్కర అంశం మీద ఫ్యామిలీ నుంచి కానీ లేకపోతే వాళ్ళ హరీష్ రావు గారి నుంచి కానీ ఎవరి నుంచి కూడా సరైన సపోర్ట్ రాలేదు. ఆ రోజు ఒంటరిగా ఫీల్ అయిన అంశాల మీద కవిత గారు గుర్తెచ్చుకుని ఎమోషనల్ అవుతారు. సో ఆ ఒక్క అంశం ప్రధానంగా తండ్రిగా కేసీఆర్ గారు కవిత గారికి ఏమి ఇవ్వాలో అన్ని ఇచ్చారు, పొలిటికల్గా ఇచ్చారు, ఫైనాన్షియల్గా ఇచ్చారు, అన్ని రకాలుగా ఏం చేయాలో అన్ని చేశారు. కాకపోతే హరీష్ రావు గారితో విభేదం వల్ల బయటకు వచ్చారు. అదే ఇప్పుడు ఈ అంశం మీద కేంద్రం ఒక ప్రత్యేకమైన కమిటీ వేశారు. ఆ కమిటీ ఈ 2 రాష్ట్రాల అంశం మీద ఆంధ్ర రాష్ట్రం నుంచి 4 సభ్యులు, తెలంగాణ నుంచి 4 సభ్యులు మొన్న రీసెంట్లీ వేశారు. సో ఈ 4 సభ్యులు మొత్తం 13 సభ్యులు వేశారు. సో ఆ అంశం కూడా కొలికి వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే కమిటీ వేశారు కాబట్టి. ఈ కమిటీ అంశం ఏదైతే ఉందో ఒక నివేదిక వస్తుంది. ఆ నివేదిక ఇప్పుడున్న వాతావరణకు అనుగుణంగా కమిటీ రావడానికి 2 months పట్టచ్చు. అప్పుడు ఆ నివేదిక ఆధారంగా తీసుకున్నాం. ఏదో కొన్ని డిపిఆర్లు కూడా వెనక్కి పంపించారు కేంద్రం. డిపిఆర్లు వెనక్కి పంపించడానికి కూడా కారణం అదే. ఇప్పుడు ఈ నీటి అంశాల మీద ఏ డిపిఆర్లు ఆమోదం తెలపం, అంటే ఈ నీటి అంశాలు కంప్లీట్ అయినంత వరకు కూడా ఏ ప్రాజెక్ట్ ని కూడా ప్రారంభించడానికి అవకాశాలు ఉండవు. పనులు అదే విధంగా చూసుకోవచ్చు. నేను జగన్ కూడా అదే మాట్లాడాడు, దానిపై మీరేమంటారు? జగన్ గారు ఏం మాట్లాడారు చెప్పండి. అదే ఈ ఇద్దరి మధ్యన వాటర్ అనేది ఆంధ్ర ప్రజలకు కానీ రాయలసీమకు కూడా సరిగా అందట్లేదు అని చెప్పేసి అంటున్నాను. దానిపైన అదే ఆ రోజు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు
కేసీఆర్ గారు ఇద్దరు కలిసే ఉన్నారు. కేంద్రం నుంచి కూడా కేసీఆర్ గారు కలిసే ఉన్నారు ఆ రోజు. సో అప్పుడు ఈ నీటి అంశాలు పరిష్కారం చేసి ఉంటే బాగుండు. ఆ రోజు ఇప్పుడు బీజేపీ పార్టీ ప్రధానంగా అదే అడుగుతుంది. ఆ రోజు నీటి అంశాల మీద చేసిన ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో 811 టీఎంసీలో మాకు 299 టీఎంసీలు కావాలని కేసీఆర్ గారు అగ్రిమెంట్ చేశారు అనేది బీజేపీ పార్టీ ప్రధానమైన ఎలిగేషన్స్. కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు హరీష్ గారు చేసిన ఒప్పందాలు అసెంబ్లీలో బయట పెడతారని అందరూ భావించారు. కానీ అసెంబ్లీకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఒకరోజే ఉండి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏమో హరీష్ రావు గారు ఏమో ఆర్గ్యుమెంట్ చేస్తారేమో అంటే హరీష్ రావు గారు కూడా వెళ్ళిపోయారు. సో ఒక అపోజిషన్ పార్టీగా ఉండి పూర్తిగా ఒక రోజు బాయ్కట్ చేయొచ్చు, 2 రోజులు బాయ్కట్ చేయొచ్చు. మొత్తం పూర్తిగా బాయ్కట్ చేయడం అనేది డెమోక్రసీలో అది ప్రధానం కాదు. ఎందుకంటే కొంతమందికి కొన్ని పార్టీలకి అధికారం ఇస్తారు, కొంతమందికి ప్రతిపక్షం ఇస్తారు. 10 ఏళ్ళు అధికారం ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీకి, ఈ 5 ఏళ్ళు ప్రతిపక్షం ఇచ్చారు. ఆ ప్రతిపక్ష పార్టీ బలంగా నిలబడగలిగితే, ఆ పాత్ర నిర్వహించగలిగితే రేపు అవకాశం ఉంటుంది. ఆ పాత్రని కనుక వదిలేస్తే నష్టం అవుతారు.